హాయ్, వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో అయితే ఐఎమ్ గోయింగ్ టు రీఅరేంజ్ మై కిచెన్. యాక్చువల్లీ కిచెన్ ఆర్గనైజేషన్ అండ్ మొత్తం డెకార్ చేయడం కోసం చాలా ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఫర్ నౌ, అండ్ ఇంకా చాలా ఆన్ ద వే ఉన్నాయి. బట్ ఐ కుడ్ నాట్ హోల్డ్ మై ఎక్సైట్మెంట్ మీకు చూపించేద్దామని చెప్పేసి. సో ఈ వీడియోలో మోస్ట్లీ విల్ బి డూయింగ్ ది అన్బాక్సింగ్, అరేంజింగ్, విల్ గివ్ యూ అ కంప్లీట్ కిచెన్ టూర్. If you love home decor, if you are into kitchen aesthetics, you should definitely watch the video. You're gonna enjoy that a lot. లైఫ్ ఎంత 360 టర్న్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్స్ కొనుక్కున్న నేను ఇప్పుడు ఎప్పుడు చూసినా హోమ్ డెకార్, కిచెన్ డెకార్ ప్రొడక్ట్స్ నేను ఎప్పుడు నా కార్ట్లోనే ఉంటున్నాయి అనమాట. అండ్ కమింగ్ టు ద స్కిన్ కేర్, నాకు రీసెంట్ టైంలో అయితే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మీ స్కిన్ చాలా బెటర్ అయింది, స్పెసిఫిక్గా మీరు ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారా, టెల్ యువర్ ఆనెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పేసి. మనము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నప్పుడు దేర్ ఆర్ 10-step AM/PM రొటీన్, లైక్ స్కిన్ క్లెన్జింగ్, మాస్క్, డీప్ నరిష్మెంట్, అవి ఇవి అనుకుంటూ చాలా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్. అలాంటి 10-step రొటీన్, 12-step రొటీన్ చూసి నేను కూడా చాలా ఆర్డర్ చేసుకున్నాను. నాకున్న లేజినెస్ కి ఒక్కసారి యూజ్ చేయడమే చాలా కష్టం అనమాట. బోల్డ్ అని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయడం, నాకు పెద్దగా దేనివల్ల రిజల్ట్స్ రాకపోవడం, అండ్ ఆబ్వియస్లీ నేను కన్సిస్టెంట్గా యూజ్ చేయకపోవడం కూడా వన్ మేజర్ రీజన్. ఎవ్రీ మంత్ పీరియడ్కి ముందు నాకు ఒక పింపుల్ వస్తుంది. ఆ పింపుల్ని నేను అసలు దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేను అనమాట. దాన్ని పోక్ చేస్తాను అండ్ ఐ గెట్ అ స్కార్ ఆన్ మీ. సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ లూప్. ఎవ్రీ మంత్ ఒక న్యూ స్కార్ నా ఫేస్ మీద యాడ్ అవుతుంది, విచ్ ఈస్ రియలీ ఇరిటేటింగ్ అండ్ ఫ్రస్ట్రేటింగ్. సో ఇన్ కేస్ మీరు కూడా నా అలాంటి ఫేస్ ఆఫ్ లైఫ్లోనే ఉండి, ఇఫ్ యూ స్టిల్ ఫిగరింగ్ అవుట్ అసలు ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలి, వాట్ విల్ రియలీ వర్క్ ఫర్ యూ అనేటట్టు ఉంటే కనుక మై సజెషన్ వుడ్ బీ టు గో టు అ డర్మటాలజిస్ట్. మీరు మీ స్కిన్ కన్సర్న్ చెప్పారు అంటే కనుక దే విల్ ఎవాల్యుయేట్ అండ్ రికమెండ్ ప్రొడక్ట్స్ దట్ విల్ యాక్చువల్లీ వర్క్. ఒకవేళ మీరున్న ప్లేస్ నుంచి డర్మటాలజిస్ట్ నియర్ బై అవైలబుల్ లేరు, స్కెప్టికల్, లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం I will suggest you a free app on Play Store that will really work. మీరు చాలా మంది క్రియేటర్స్ చేయడం చూసే ఉంటారు వీడియోస్. ట్రూలీ వర్త్ ద హైప్. ఈవెన్ ప్లే స్టోర్లో కూడా చాలా హై రేటింగ్స్ ఉన్నాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్ ప్లే స్టోర్కి వెళ్ళి క్యూర్ స్కిన్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. అక్కడ రియల్ సర్టిఫైడ్ డాక్టర్స్ అయితే అవైలబుల్ ఉంటారు. యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగానే ఇట్ విల్ ఆస్క్ యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ మీ స్కిన్ టైప్ ఏంటి, మీకు తెలియకపోతే కనుక అన్అవేర్ అని కూడా మీరు ఆప్షన్ పెట్టవచ్చు అనమాట. అండ్ ఇట్ విల్ ట్రై టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. నాకు మేజర్గా నచ్చింది ఏంటి అంటే ఇట్స్ ఈవెన్ ఆస్కింగ్ మీరు ఒకవేళ కిడ్స్ కోసం ట్రై చేస్తున్నారా, ఆర్ యూ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రొడక్ట్స్ని రికమెండ్ చేస్తారనమాట. సో చాలా పర్సనలైజ్గా అనిపించింది. సో మొత్తం క్వశ్చనర్ అడుగుతారు, మీరు పొల్యూషన్కి ఎన్నిసార్లు ఎక్స్పోజ్ అవుతారు, మంత్లీ, వీక్లీ ఎక్స్పోజ్ అవుతారా, మీరు మొత్తం క్వశ్చనర్ అంతా కూడా అడిగిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ టు క్లిక్ అ పిక్చర్. మోస్ట్లీ మీరు పిక్చర్ తీసుకుంటున్నప్పుడు మేక్ ష్యూర్ యూ వాష్ యువర్ ఫేస్ ప్రాపర్లీ. ఫేస్ మీద అసలు ఏ ప్రొడక్ట్ పెట్టకండి, ఫిల్టర్స్ ఏమీ పెట్టొద్దు, జస్ట్ నేచురల్ సన్లైట్లోని టేక్ అ పిక్చర్ ఆఫ్ యువర్ ఫేస్. సో ఒకటి ఫ్రంట్లో తీసుకోమంటుంది అండ్ ది అదర్ వన్ ఈస్ అ సైడ్ యాంగిల్. సో అది పిక్చర్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఏఐ మన ఫేస్లో ఉన్న మార్క్స్ని కానీ మీరు ఇచ్చిన కన్సర్న్స్ బట్టి అది ఐడెంటిఫై చేస్తుంది. నేను స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 minutes టు క్యూరేట్ అండ్ కస్టమైజ్ యువర్ కిట్. పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ కిట్ మీకు ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఇలా ఉంటుంది ఆ కిట్ అయితే కనుక. ఐ ఆల్రెడీ గాట్ మైన్. నాకైతే కనుక 5 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఇచ్చిన ప్రొడక్ట్సే మీకు రావాలని లేదు. SPF 50 Aqua సన్ స్క్రీన్, వైటమిన్ బూస్ట్ బ్రైటనింగ్ మాస్క్, బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్, గ్లైకో క్లియర్ క్రీమ్, అంటే ఇది బ్రైటనింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్ కి యూజ్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి అ జెంటల్ ఫేస్ వాష్. సో నాకు టోటల్ గా నా కిట్ లోని 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కూడా ఒకవేళ ట్రై చేద్దాము ఒకసారి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్ SHISHA100 ఫర్ ఎక్స్ట్రా 100 ఆఫ్ ఆన్ యువర్ టోటల్ బిల్. మీరు ట్రై చేయాలి అనుకుంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వేర్ ఐల్ బి షోయింగ్ యూ ఆల్ మై కిచెన్ హాల్. లెట్స్ క్విక్లీ అన్బాక్స్ దెమ్ అండ్ అరేంజ్ ఇట్ ఇన్ మై హోమ్. సో ఫస్ట్ అయితే కనుక సెట్ ఆఫ్ 2 డోర్ మ్యాట్స్. ఇలా సాఫ్ట్గా ఉండేది, కమ్స్ విత్ ప్రాపర్ గ్రిప్. మీరు ఎప్పుడు కూడా డోర్ మ్యాట్స్ తీసుకుంటే మాత్రం మేక్ ష్యూర్ యూ గైజ్ ఆర్ టేకింగ్ ఇన్ యాంటీ స్లిప్ గ్రిప్ వన్స్. బికాస్ మేము లాస్ట్ టైం తీసుకున్న ఐ థింక్ డిమార్ట్లో తీసుకున్నాము అండ్ అది కూడా 200-180 రేంజ్లో తీసుకున్నాం, విచ్ డెంట్ హ్యాడ్ దిస్ యాంటీ స్లిప్ గ్రిప్. ఫీట్ పెట్టగానే ఇట్ యూస్ టు గ్లైడ్. ఇట్స్ వెరీ రిస్కీ. మాకు 3 వాష్రూమ్స్ ఉన్నాయి. 3 వాష్రూమ్స్ కి కూడా వీ హావ్ టేకెన్ 3 డోర్ మ్యాట్స్. అది కాకుండా మనం మెయిన్ ఎంట్రీకి అండ్ బాల్కనీ, ఇప్పుడు ఎక్కడైతే నేను కూర్చున్నానో బాల్కనీ దగ్గర కోసం వీ హ్యావ్ టేకెన్ అగైన్ 2 more డోర్ మ్యాట్స్. తర్వాత మా పూజా రూమ్ కోసం
కోసం ఐ గాట్ సమ్ సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది కొంచెం బంతి పువ్వులు లాగా ఉంటుంది అని. మా పూజా మందిర్ లోని వెంకటేశ్వర స్వామిది ఒక పెద్ద ఐడల్ ఉంటుంది, చుట్టూ బార్డర్స్ ఖాళీగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. లెట్స్ సీ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని. బట్ ఫర్ నౌ ఇట్ లుక్స్ లైక్ దిస్. పైన పెట్టడానికి విచ్ కమ్స్ విత్ దీస్ బనానా లీవ్స్ అండ్ ఈ కలశంతో, దాంతో పాటు ఇట్స్ అ సెట్ ఆఫ్ 3. ఈ రెండు వచ్చేసి మనకి సైడ్స్ అటాచ్ చేయడానికి. ఈ రెండిటికి కూడా ఎండింగ్ లో వీ డూ హ్యావ్ కలశమ్స్. అసలు అరేంజ్ చేసినాక ఎలా ఉందో కూడా ఐ ట్రై టు అటాచ్ ఇట్. ఫర్ నౌ చూడడానికి ఓకేగా ఉంది, బట్ వి నెవర్ నో. మనం అంతా ఆర్గనైజ్ చేశాక ఇట్ కుడ్ టర్న్ అవుట్ మోర్ బ్యూటిఫుల్ కాబట్టి. ఐ గాట్ దిస్ క్యూట్ ఆయిల్ బ్రష్ బాటిల్ విత్ 250 ml బ్రష్. బేసిక్ గా నాకు ఈ ఒక్క బ్రష్ చాలు. మేము రీసెంట్లీ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము, సో మాకు అందులో ఏదైనా చికెన్ అది పెడుతున్నప్పుడు వీ జస్ట్ హావ్ టు బ్రష్ ఇట్ అనమాట. సో ఈ బ్రష్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ బ్రష్ కాస్ట్ కి ఐ గాట్ అ క్యూట్ ప్లాస్టిక్ కంటైనర్. ఈ బ్రష్ ఇందులోనే ఉంచొచ్చు. యూజువల్ గా ఇది పెట్టి ఎక్కడో మిస్ప్లేస్ చేసేస్తాము అండ్ అవసరమైనప్పుడు నాకైతే ఎప్పుడు దొరకదు. సో ఇలా ఒక చిన్న లిడ్ తో వస్తుంది, బాగా యూజ్ చేయబోతున్నాం మేము. ఈ 2 jars అయితే తీసుకున్నాను. ఇట్స్ కైండ్ ఆఫ్ 500 ml బౌల్స్ విచ్ ఆర్ సిమిలర్ టు ద వన్స్ వి ఆల్రెడీ హ్యావ్. సో నేను క్యూట్ క్రాకరీ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఒకేలాంటివి తీసుకున్నాను. నేను ముందుగా తీసుకున్న ప్లేట్స్ అండ్ ఫ్లాట్ బౌల్స్ కి ఈ రౌండ్ కప్స్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అవన్నీ కలిపి ఇట్ విల్ లుక్ లైక్ అ ప్రాపర్ డైనింగ్ సెట్ అని చెప్పి అది తీసుకున్నాను. ఇలా బేజ్ కలర్ లో ఉండి జస్ట్ ఇలా మెరూన్ బార్డర్స్ వస్తాయి ఎడ్జెస్ కి. సో విచ్ ఇస్ రియలీ నైస్. సెట్ ఆఫ్ 2 స్టోరేజ్ సెపరేటర్స్ తీసుకున్నాను. మాకు ఒక ర్యాక్ ఉంది, అందులో అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర స్టాక్ చేసేస్తున్నా. నాకు ఈజీగా ఏది కావాలో తీసుకోలేకపోతున్నాను కాబట్టి జస్ట్ ఫర్ ట్రయల్ నేను ఒక 2 ఆర్డర్ చేశాను. ఐఎమ్ గోనా ఆర్డర్ మోర్ బికాస్ మా క్రాకరీ యూనిట్ లో కూడా ఐ వాంట్ టు స్టాక్ సో మెనీ థింగ్స్ కాబట్టి. ఫర్ నౌ చాలా స్టడీగా ఉంది, బట్ కొన్ని రోజులు యూజ్ చేశాక చూద్దాం ఇస్ ఇట్ రియలీ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. కమ్స్ యాజ్ అ సెట్ ఆఫ్ 2. ఇలా మనం పెట్టుకొని క్రియేట్ అ పార్టిషన్ ఎఫెక్ట్. సో కిందన పైన కూడా వీ కెన్ ఆర్గనైజ్ ఆల్ ఆర్ స్టఫ్. ఐ గాట్ ఎ నైస్ ట్రే బాస్కెట్. బేసిక్ గా ఇదేంటంటే ఇట్స్ సిలికాన్ వన్. మనం ఇలా అనేటప్పటికి ఇది ఎక్స్టెండ్ అవుతుంది. దీని యూజ్ ఏంటంటే ఇందులో వాటర్ ఫిల్ చేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఐస్ మొత్తం క్యూబ్స్ అయిపోతాయి కదా, దెన్ యూ కెన్ ఫిల్ వాటర్ అండ్ మనం ఇలా ఫేస్ లో డిప్ చేయాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా ఐస్ లో కనుక ఐస్ కూల్ వాటర్ లో ఫేస్ డిప్ చేస్తే మన మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. మీరు నార్మల్ గా కూడా ఒక బౌల్ లో ఐస్ క్యూబ్స్ వాటర్ వేసి ట్రై చేయొచ్చు. సో ఇది చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇంకా మళ్ళీ సెపరేట్ బౌల్ అక్కర్లేదు, ఇలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఐ గాట్ దిస్ వన్. ఇది చాలా వైరల్ అయింది, స్పెషలీ కట్రీనా కైఫ్ ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ అ ట్రై. కొన్ని చాపింగ్ బోర్డ్స్ నా దగ్గర ఆల్రెడీ ఒక చాపింగ్ బోర్డ్ ఉంది, ద రౌండ్ వన్. దాంతోపాటు ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ షేప్ అండ్ ఇంకా చాలా యూనిక్ షేప్స్ లో కూడా కొన్ని చాపింగ్ బోర్డ్స్ తీసుకున్నాను. వీ హ్యావ్ వన్ మోర్ చాపింగ్ బోర్డ్. ఇది డిఫరెంట్ షేప్ లో వస్తుంది. రెక్టాంగిల్ కదా, ఇది వచ్చేసి ప్రాపర్ ఓవెల్ షేప్ లో ఉంటుంది విత్ అ స్మాల్ హోల్ హియర్. చూడ్డానికి చాలా ఎస్థెటిక్ గా ఉంటూనే ఐ థింక్ ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ సో మెనీ థింగ్స్. అన్ని కూడా నేను వుడ్ లోనే తీసుకున్నాను. నేను ముందు యాక్చువల్లీ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేసేదాన్ని అండ్ చాలా వరకు అవి మనం చాప్ చేస్తున్నప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్స్ తెలియకుండా ఫుడ్ లో కలుస్తుంది అని చెప్పి అవి స్టాప్ డూయింగ్ దాట్. స్టీల్ కూడా చాలా మంచిదే అంట, బట్ నాకు ఆ నాయిస్ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అండ్ స్క్రాచెస్ కూడా వచ్చేసాయి ఈవెన్చువలీ. నాకు నా పర్సనల్ చాయిస్ వచ్చేసి వుడ్డే. చాలా మంది అంటే లైక్ ఫంగస్ అది వస్తుంది అని చెప్పి మనం ప్రాపర్ గా దీన్ని మెయింటైన్ చేసుకొని సన్ డ్రై చేసి డిష్ వాషర్ సేఫ్ తీసుకుంటే కనుక వీఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ తీసుకున్నాను, వాటర్ గ్లాసెస్. చాలా బేసికే, బట్ నాట్ వాటర్ గ్లాసెస్, ఐ థింక్ కైండ్ ఆఫ్ కాఫీ కప్స్ లాంటివి. వీఆర్ స్లోలీ డూయింగ్ అ కలెక్షన్ ఆఫ్ గ్లాసెస్. నాకు మా ఇంటికి గెస్ట్స్ వస్తే వాళ్ళకి సర్వ్ చేయడానికి అనుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్లో నా క్రాకరీ యూనిట్లోకి గ్లాసెస్ తీసుకున్నాం. సో మై గిల్టీ ప్లెజర్ తీసుకున్నాం. ఐ షో యూ మై ఫైనల్ క్రాకరీ యూనిట్ లుక్ అసలు ఎలా ఉంది అనేది. ఇప్పటి వరకు చూపించిన ఐటమ్స్ అన్ని నేను మాక్సిమం ఓపెన్ చేసేసాను. ఐ కుడెంట్ హోల్డ్ ది ఎక్సైట్మెంట్. ఈవెన్ నేను ఒక రోజే ఆర్డర్ పెట్టినా సరే అవి డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో వచ్చినాయి. స్టార్టింగ్ లో వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాను. అదర్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ yet to be opened. సో ఇవన్నీ కూడా ఆనెస్ట్ క్యాండిడ్ రియాక్షన్స్ ఏ ఉండబోతున్నాయి. లెట్స్ క్విక్లీ ఓపెన్ ఇట్. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి స్పాచులా అంట. 1 2 3 4 5 6 ఓకే, సెట్ ఆఫ్ 7 స్పాచులాస్ వచ్చినాయి. వెరీ నేచురల్ వుడ్ కలర్. నేను ఆర్డర్ పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు నాకు ఆప్షన్స్ ఇచ్చారు డార్క్ బ్రౌన్ లాంటివి అని చెప్పి, బట్ ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్. స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తాను కదా, అందులో స్టీల్ సిల్వర్ పెట్టి గీకితే మొత్తం వచ్చేస్తాయి. సో రాదర్ వుడ్ వి చాలా బెటర్. నెక్స్ట్ వన్ ఇస్ ఎంటీ కట్లరీ హోల్డర్. యాక్చువల్లీ పిక్చర్లో కన్నా కొంచెం చిన్నగా ఉంది. ఇందులో నేను
తీసుకున్న చాపింగ్ బోర్డ్స్ అన్ని స్టాక్ చేద్దాం అనుకుంటున్నాను. లుక్స్ లిటిల్ స్మాల్ కంపేర్ టు ద పిక్చర్. ఇది ఒకటే ఐ థింక్ ఐమ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. సో చూద్దాం, విల్ ఇట్ యాక్చువల్లీ ఫిట్. అండ్ నౌ ఐమ్ వరీడ్ అన్ని చాపింగ్ బోర్డ్స్ ఇందులో ఫిట్ అవుతాయా లేదా అనేసి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇట్స్ అ క్యూట్ సెరమిక్ స్ట్రాబెరీ సెరమిక్ బౌల్. చాలా క్యూట్ గా ఉంది. ఇట్స్ వెరీ టైనీ. పిక్చర్ లో ఇంకా పెద్దగా ఉంది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ బ్రాడర్ సైజ్, బట్ ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ ఇట్స్ లుకింగ్ వెరీ క్యూట్. సో లెట్స్ ఫర్గివ్ ఇట్. బానే ఉంది. ఇందులో మనం బోల్డెన్ స్ట్రాబెరీ బౌల్ లో స్ట్రాబెరీ వేసుకొని తిందాం. ఒక క్యూట్ దంచుకునేది తీసుకున్నాను. మా దగ్గర యాక్చువల్గా అయన్ది ఉంటుంది. మమ్మీ వాళ్ళు ఫస్ట్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు పంపించారు. కానీ అన్నీ దాంట్లోనే. నాకు ఇప్పుడు స్పెషల్గా గార్లిక్ ఏదైనా కనుక వెట్ స్పైసెస్ గ్రైండ్ చేసుకోవడానికి ఏం లేదని చెప్పి తీసుకున్నాను. బట్ దీంతో పాటు రీసెంట్గా ఒక స్టోన్ది కూడా తీసుకున్నా. ఇదైతే మార్బుల్ది. లుకింగ్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. సెట్ ఆఫ్ 2. ఇలా ఏదైనా గార్లిక్ స్పైసెస్ అవి వేసుకొని వీ కెన్ జస్ట్ గ్రైండ్ ఇట్ ఆఫ్. మార్బుల్ది కాబట్టి చాలా క్యూట్గా ఉంది. వుడెన్ స్పాచులాస్ తీసుకున్నాను కదా, అవన్నీ స్టోర్ చేయడానికి ఒక వుడెన్ కట్లరీ బాక్స్ తీసుకున్నాను. ఐ వాంట్ పుట్ ఆల్ ది వుడెన్ స్పాచులాస్ నాకు ఈజీగా కన్వీనియంట్గా ఉండేటట్టు. సో దానికోసం ఈ క్యూట్ది తీసుకున్నాను. ఐ థింక్ దిస్ ద లాస్ట్ ఐటమ్ ఇన్ ది హాల్. ఓకే, ఐ థింక్ ఇవి సెట్ ఆఫ్ 2. నేను శశి ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగడానికి ఒక గ్లాస్ది తీసుకున్నాను. లైక్ ఒక్కటైతే మాత్రం ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఏది డ్యామేజ్ అయ్యి రాలేదు. చాలా ప్రాపర్గా ప్యాక్ చేశారు. బికాస్ మ్యాక్సిమం థింగ్స్ అని కూడా చాలా ఫ్రెజైల్వే ఆర్డర్ చేశాను కాబట్టి ఐ వాజ్ రియలీ స్కేర్డ్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. మనం చాలా షిప్మెంట్వి రీల్స్ చూస్తాం కదా, ఎలా పడితే అలా పడేస్తారు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. కోల్డ్ కాఫీస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. డన్. ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇవన్నీ కూడా నేను ప్యారలల్గా అరేంజ్ చేసేసి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్ ఇన్ ద షార్ట్స్ మా కిచెన్ ట్రాన్స్ఫర్మేషన్ చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ఎ లాంగ్ వీడియో. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా ప్రొడక్ట్స్ అన్ని ఎలా అనిపించాయో డూ లెట్ మీ నో. లింక్స్ అన్ని కూడా నేను కింద వీలైనవన్నీ ట్యాగ్ చేస్తాను అండ్ మిగతావన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. యూ కెన్ క్లిక్ సమ్వేర్ హియర్. వ్యూ ప్రొడక్ట్స్ని క్లిక్ చేసి యూ కెన్ ఆర్డర్. డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇట్ విల్ రీడైరెక్ట్ యూ టు ద ఫ్లిప్కార్ట్ యాప్. రివ్యూస్ అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని మీ బడ్జెట్లో ఆర్డర్ చేసుకోండి. ఆల్ రైట్, సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్, sayonara.